#AskDrJohnwatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ని అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కర్రీ లీవ్స్. సార్ నేను ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ డైలీ చేస్తాను, దానివల్ల నా స్కాల్ప్ పైన హెయిర్ ఫాల్ అవుతుందా? ఇన్ కేస్ స్మోకింగ్ డ్రింకింగ్ మానేస్తే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుందా? లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమంటారా? నా డోనర్ ఏరియా చాలా థిక్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అటువంటి కారణాలకి యాడ్జువెంట్గా స్మోకింగ్, ఆల్కహాల్ పనిచేస్తాయి. అంటే ఒక కారణం వల్ల, అంటే ఏదో ఒక ఫుడ్ డెఫిషియన్సీ వల్లనో, లేకపోతే మీ వంశపారంపర్యంగానో, లేకపోతే మీరు స్ట్రెస్ ఉండడం వల్లనో మీకు హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి. దాంతో పాటు కనుక మీకు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉంటే హెయిర్ ఫాల్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కేవలం మందు తాగడం వల్ల కానీ, లేకపోతే సిగరెట్ తాగడం వల్ల కానీ అదే పనిగా హెయిర్ ఫాల్ జరుగుతుందా అంటే ప్రత్యేకించి అట్లా రిపోర్ట్స్ ఏమీ లేవు. బట్ ఎస్, దీనిల వల్ల హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అయితే తప్పకుండా అవుతుంది. ఎందుకైనా మంచిది సాధ్యమైనంత త్వరగా దాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి మానుకుంటే పోయిన హెయిర్ అంతా మళ్ళీ వస్తుందా అంటే, పోయిన హెయిర్ మళ్ళీ వస్తుందో లేదో ఎగ్జాక్ట్గా మానితే చెప్పలేము, కానీ ఇంకా హెయిర్ ఊడడం మాత్రం ఎంతైనా కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మీ లాస్ అయిన హెయిర్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఎందుకు లాస్ అయింది అని. ఆ రీజన్ కనుక్కొని దానికి అనుగుణంగా ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో ఈజీగా లాస్ అయిన హెయిర్ తెప్పించుకోవచ్చు. ప్రతి హెయిర్ లాస్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటి సొల్యూషన్ కాదు. సో రియల్గా మీకు ఎందుకు హెయిర్ లాస్ అయిందో కనుక్కున్నామంటే ఈజీగా హెయిర్ గ్రో చేసుకోవచ్చు. సాయి కుమార్, నాకు డాండ్రఫ్ ఉంది, పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. డాండ్రఫ్ ఉన్నప్పుడు పిఆర్పి చేయకపోవడమే మంచిది. డాండ్రఫ్ ఇట్ సెల్ఫ్ ఒక మైల్డ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ క్రియేట్ చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ మనం అక్కడ ఇంజరీ క్రియేట్ చేయడం అంత మంచిది కాదు. ఫస్ట్ డాండ్రఫ్ని ట్రీట్ చేసుకొని దాని తర్వాత మనం పిఆర్పి చేస్తే మంచిది. ఇప్పుడు మీరు హెయిర్ ఫాల్ అవుతుంది అన్నారు, డాండ్రఫ్ వల్ల కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది. ఒకసారి మనం డాండ్రఫ్ని ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ లాస్ అయిన హెయిర్ గ్రో అయిపోతుంది. సో దాని గురించి పెద్దగా వరి అవ్వద్దండి. శ్రీకాంత్, హాయ్ సార్, నా పేరు శ్రీకాంత్. నేను 28 days ముందు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు నా హెడ్ ఆయిల్నెస్ ఉండకపోతుండే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆయిలీగా ఉంటుంది. ఆయిలీనెస్ పోవాలి అంటే ఏం మెడిసిన్ వాడితే బాగుంటుంది? ఇప్పుడు ఆల్రెడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి కొత్తగా మెడిసిన్స్ వాడేదానికంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రతిరోజు ఒక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఆయిల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ప్రతిరోజు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి అంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, అలా చేస్తే ఏమైనా హెయిర్ ఫాల్ అయిపోతుందా, స్కాల్ప్ డ్రై అయిపోతుందా? అటువంటిది ఏమీ ఉండదు. ఒక మైల్డ్ షాంపూతో ఎప్పుడైతే ప్రతిరోజు తలస్నానం చేస్తారో మీ స్కాల్ప్ మీద ఫామ్ అవుతున్న డస్ట్ కానీ, లేకపోతే దాని మీద ఫామ్ అవుతున్న ఆయిల్ కానీ అవన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి అంతే. సో డ్యామేజ్ అనేటువంటిది ఏమీ జరగదు. టోనీ స్టార్క్, సార్ డాండ్రఫ్ వల్ల లూజ్ అయిన హెయిర్ రీగ్రోత్ అవుతుందా? డాండ్రఫ్ వల్ల బాల్డ్ హెడ్ వస్తుందా? డాండ్రఫ్ వల్ల ఎప్పుడైతే హెయిర్ లాస్ అవుతుందో ఆ లాస్ అయిన హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. దాని గురించి ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీకు డాండ్రఫ్ ఉన్నంత మాత్రాన అది బట్టతలకి దారి తీస్తుందా అంటే అస్సలు తీయదు. బట్టతల ఎప్పుడైనా వచ్చింది అంటే మీకు వంశపారంపర్యంగా మీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వల్ల, మీ డిఎస్టీ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మేల్ ప్యాటర్న్గా ఈ ఫ్రంట్, టాప్ అండ్ క్రౌన్ ఏరియాలో హెయిర్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతేగాని డాండ్రఫ్ ఉన్నంత మాత్రాన ఆ ఏరియాలో బట్టతల ఎప్పటికీ ఫామ్ అవ్వదు. విక్కీ రాజు, సార్ మన సింగిల్ హెయిర్ ఊడిపడ్డాక దాని ఎండింగ్లో వైట్ కలర్లో ఒక మ్యాటర్ అతుక్కొని ఉంటుంది కదా, అది ఏంటి? దాని గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం గమనిస్తూనే ఉంటాం, ఎప్పుడైనా మన హెయిర్ రాలిపోయింది అనుకోండి, ఆ హెయిర్ కింద మీరు చెప్పినట్లు కొన్నిసార్లు బ్లాక్ మెటీరియల్ కానీ లేదా వైటిష్ మెటీరియల్ కానీ అతుక్కొని ఉంటుంది. అది ఏంటి అంటే మన హెయిర్ బల్బ్ అనమాట. ఆ బల్బ్ చుట్టూ ఉండే టిష్యూస్, ఆ టిష్యూ మెటీరియల్. యూజువల్గా ఈ హెయిర్ అనేటువంటిది మన స్కిన్లో ఉండే డర్మిస్లో డర్మల్ ప్యాపిల్లాకి అతుక్కొని ఉంటుంది. ఆ ఏరియాలో ఉండే స్టెమ్ సెల్స్ వల్లనే మనకు హెయిర్ అనేటువంటి గ్రో అవుతాయి. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అదేంటి అంటే హెయిర్ ఎప్పుడైతే రాలిపోతుందో అది దానికి ఉన్న గమ్ముతో సహా రాలిపోయింది, ఇంకా మళ్ళీ ఈ హెయిర్ గ్రో అవ్వదు అని. బట్ దాంట్లో ఎటువంటి నిజము లేదు. ఎందుకంటే మన హెయిర్ అనేటువంటి దాని షాఫ్ట్, దాని రూట్, దాని బల్బ్తో సహా ఊడిపోయినా కూడా దానికి సంబంధించిన స్టెమ్ సెల్స్ అనేటువంటివి ఇంకా మన స్కిన్లో అలాగే ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ ద్వారానే మళ్ళీ ఒక కొత్త హెయిర్ అనేటువంటిది గ్రో అవుతుంది. సో హెయిర్ దాని కింద ఉన్న ఆ బ్లాక్ మెటీరియల్ కానీ వైట్ మెటీరియల్తో పాటు కానీ ఊడిపోయినా కూడా మీకు మళ్ళీ ఆ ఏరియాలో పూర్తిగా ఫుల్ గ్రోన్ హెయిర్ అనేటువంటిది కనిపిస్తుంది. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు.